ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ బీరకాయ కూర చేస్తున్నాను. చాలా కమ్మటి కూర బీరకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. కమ్మగా పాలు పోసి చేద్దాం అనుకుంటున్నాను. రకరకాలుగా చేసుకుంటారు చాలామంది. అయితే యాక్చువల్లీ మసాలా వేసి చేసుకుంటారు, వేరేవన్నీ వేసి చేసుకుంటారు. నేను మాత్రం జస్ట్ బీరకాయ ఉల్లిపాయలు వేసేసి ఈ పోపులో వేసేసి చక్కగా ఏవైతే వేయాలో అవే వేసేసి నేను చేస్తున్నాను. సో చాలా తీగా, అంటే మనం పంచదార కూడా వేస్తాం కదా. సో పాలు పోస్తాం కాబట్టి కంపల్సరీ వన్ స్పూన్ షుగర్ వేయాల్సిందే. సో కూర మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కువ మనం బాలింత్రాలకు పెడుతూ ఉంటాం, డెలివరీస్ అయిన విమెన్కి పెడుతూ ఉంటాం, లేదా ఎప్పుడైనా మనకి జ్వరం కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈజీలీ డైజెస్ట్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ మనం ఇలాగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే నేను పోపు వేసేసుకుని తగినంత నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను పచ్చిమిరపకాయలు ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నాను అంటే నేను ఇంక దీంట్లో ఎండు కారం వేయను. జస్ట్ మామూలుగానే ఇంకా ఈ కారమే ఉంటుంది తప్ప ఎండు కారం మాత్రం ఉండదు. సో అంతా కూరకి ఈ మన పచ్చిమిరపకాయల కారమే. సో ఇలా వేసేసుకోవాలి. కొంచెం నూనె వేసుకుందాం. ఎక్కువ పట్టదు, ఎందుకంటే బీరకాయ కదా, వాటర్ వదిలేస్తుంది. కొంచెం పోపు వేయడానికి మాత్రం మనం సరిగ్గా వేసేసుకోవాలి. చూసారు కదా, మనం ఎర్రగా వేగింది. మనకు మినపప్పు కానీ శనగపప్పు కానీ బాగా ఎర్రగా వేగిపోయాయి. ఒక్కసారి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒక్కసారి బాగా వేగిపోతే మనం ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద వేసాను. బీరకాయ కూడా గ్రీన్గా ఉంటుంది, ఇది కూడా గ్రీన్గా ఉంటుంది. బై ఛాన్స్ వాళ్ళు తినేస్తారేమో అని కొంచెం పెద్ద వేస్తాను, వాళ్ళు మళ్ళీ కారం వచ్చేసింది అంటారని. సో వేగిపోయి ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను. పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను సన్నగా, అది వేసేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే కూర ఇది. సో ఇలా ఒక్కసారి వేయించేసుకోవాలి. మనం పసుపు వేసేసుకుందాం, కొంచెం ఇంగు కూడా వేసేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసాక నేను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కొంచెం ఉల్లిపాయలు అనేది వేగాలి, వేగాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఒక 2 నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి. ఉల్లిపాయలు కూడా మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసాయి, పింకిష్ కలర్లో. ఇప్పుడు నేను ఆవాల మెంతుల పొడి వేసేస్తాను. కొంచెం వేసుకుంటే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇది వేస్తే కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అందుకే నేను వేస్తున్నాను. మీ ఇంట్లో ఉంటే వేసుకుని, నేను దీన్ని చాలాసార్లు పంపించాను రెసిపీ ఎలా చేయాలో. జస్ట్ మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసేయడమే, ఆ నూనెలో కాకుండా మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు అవి డ్రై రోస్ట్ చేసేసి పొడి కట్టుకుని పెట్టుకుంటే మనకి ఇలాంటి కూరల్లో చాలా 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 బాగా పనికొస్తుంది. సో కరివేపాకు వేసేసుకోవాలండి, ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి. ఇలాంటి పోపు కూరల్లో, ఇలాంటి కమ్మటి కూరల్లో, ఇలాంటి తీయటి కూరల్లో కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. సో ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తానండి. ఇది మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి చాలా పంజెంట్గా ఉంటుంది. ఎంత అంటే నేను ఒక చిన్న స్పూన్తో వేసాను కదా నిండా, అది మోర్ దెన్ ఇనఫ్ అండి. మీరు తీసుకున్న కూరని బట్టి కూడా ఉంటుంది. సో ఎక్కువ కూర అనుకోండి, ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. నేను 1/2 కేజీ చేస్తున్నానండి. 1/2 కేజీ ఎంత అవుతుందండి? ఇప్పుడు చూడండి, మీకు కనిపించడానికి ఎక్కువగా కనిపిస్తాయి, ఎన్నో ముక్కలు ఉన్నట్టు కనిపిస్తాయి, బట్ అదంతా మొత్తం అయ్యేసరికి ఎలా అయిపోతుందో చూడండి. సో నేను ఇప్పుడు బీరకాయ ముక్కలు ఒక చేత్తో వేయడం నాకు ఇబ్బందిగా ఉంది కదా, నేను వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బీరకాయ ముక్కలు మొత్తం వేసేసాను. నేను 1/2 కేజీ బీరకాయ ముక్కలు అని చెప్పాను కదా, సో ఇలా వేసేసాను అనమాట. సూపర్బ్ ఉంటుంది, కూర మాత్రం చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. లాంగ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మొత్తం చూడండి. లేకపోతే స్కిప్ చేశారనుకోండి, నేను ఏం వేసానో మిస్ అయిపోతారు. అందుకే చెప్తున్నాను 10 సార్లు. సో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అంతా చూడండి, నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. సో ఇలా పూర్తిగా కలిపేసుకోవాలండి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్లో, ఆ ఉల్లిపాయలో, ఆ పోపులో ఈ బీరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గాలి. ఇప్పుడు ఎలాగో ఇది వాటర్ వదిలేస్తుంది, అయినా సరే కొంచెం వాటర్ వేసేసామనుకోండి మనకి ఏమవుతుందంటే కొంచెం తొందరగా అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం చాలండి. ఇలా 1/2 గ్లాస్ వేసేసాను నేను. 1/2 గ్లాస్ వేసేసాక ఇలా కలిపేసుకోవడమేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే అవి ఎలాగో మగ్గుతాయి కాబట్టి
మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక 2-3 విడతలు అయితే పడుతుందండి, తొందరగానే అయిపోతుంది. బట్ 2-3 విడతల్లో బాగా ఉడికిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి అయితే బాగుంది. ఇప్పుడు అంతా దగ్గరికి వచ్చేసాక చూడండి ఎంత ఉంటుందో. సో నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బీరకాయ 50 to 60% బాగానే ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోతుంది. ఎందుకంటే లేతగా ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ముదురు బీరకాయలు కాదు కదా, ముదురు బీరకాయలు అయితే అసలు చాలా ఏడ్పించేస్తున్నా, అసలు తినలేమండి, పీచు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు ఏం చేద్దామంటే జీలకర్ర ధనియాల పొడి వేసేద్దాం. అలాగే తగినంత ఉప్పు వేసేద్దాం. దీనికి సరిపడా ఉప్పు వేసేద్దాం. అలాగే కొంచెం షుగర్ వేసేద్దాం. నేను చెప్పాను కదండి షుగర్ వేయాలని, షుగర్ వేస్తేనే బాగుంటుంది. సో 1 స్పూన్ షుగర్, ఇగో ఈ స్పూన్ అంత షుగర్, అంటే 1 టేబుల్ స్పూన్ అంత షుగర్ అండి. వేసేసి పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి, ఎక్కువ అయిపోతే అసలు తినలేము కూర. ఎంత కమ్మగా, ఎంత తీయగా, ఎంత తినేటట్టు ఉంటే అంత బాగుంటుంది బీరకాయ కూర. ఎంత కమ్మగా ఉంటే అంత లాగించేస్తూ ఉంటాం, అది మీకు అందరికీ తెలుసు కదా. సో ఇది ఇంకా ఉడకాలండి. సో మనం ఇప్పుడు ఉప్పు వేసేసాం, పంచదార వేసేసాం, జీలకర్ర ధనియాల పొడి వేసేసాం కాబట్టి ఇంకొంచెం కసకసగా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం వేగనిద్దామండి. వేగాక అప్పుడు మనం పాలు పోసేద్దాం. ఇంకా టైం ఉంది, ఇంకా టైం పడుతుంది కూడా. ఇంకో 2-3 విడతల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది, బాగా మగ్గిపోయింది, కూర అనేది బాగా మగ్గిపోయింది. ఈ టైంలో మనం పాలు పోసేద్దాం. ఇంకా అయిపోయినట్టే, క్లైమాక్స్కి వచ్చినట్టే. కానీ పాలు పోసాక కూడా 2 నిమిషాలు మనం వదిలేసామనుకోండి, చక్కగా చిక్కగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది వాటర్ అంతా బాగా వదిలేస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంచాలని నేను అనుకుంటున్నాను. సో ఇంకొక 2 నిమిషాలు ఉంచేస్తే ఇంకా బాగా మగ్గిపోతుంది. అప్పుడు నేను వేసేస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. సో ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇంత పెద్ద ముక్కలు ఉండాలండి, లేకపోతే లేహం అయిపోతాయి. లేహం అంటే అది ఎప్పుడైతే ఉడికిపోతుందో అప్పుడు బాగా మనకి లేహంగా అయిపోతుంది, కూర ముక్కలు అనేది కనబడదు. సో అందుకని అనమాట. సో కొంచెం పెద్ద ముక్కలు నేను ఇందాక చేసుకున్నట్టు చేసుకుంటే హ్యాపీగా మనకి ఈ దీనిలోకి వచ్చేస్తుంది. ఇంకొంచెం మగ్గాలండి. మగ్గాక మీకు మళ్ళీ కూర అంతా బాగా ఉడికిపోయింది, చూసారు కదండి. ఇప్పుడు మనం పాలు పోసేద్దాం. నేను చిక్కని పాలు తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ గ్లాస్ అన్ని పాలు పోసేసాను. ఇప్పుడు నేను బాగా పాలతో పాటు ఉడకనిచ్చేస్తాను అనమాట. ఎంత బాగా ఉడికితే అంత ఆ పాలు బాగా పట్టేస్తుంది తీపి. మనం షుగర్ కూడా వేసాం, పోపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, మనం వేసిన పౌడర్స్ కూడా, ధనియాల జీలకర్ర పౌడర్, ఆ మసాలాలన్నీ బాగుంటాయి అన్నమాట. సో బాగా పాలల్లో ఉడికితే బాగుంటుంది కూర. సో ఒక 2-3 విడతల తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో అసలు పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. చూసారు కదండి, కూర అయిపోయింది, ఎంతో దగ్గరగా వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి, ఎందుకంటే కాసేపు అయ్యాక ఇది గట్టి పడిపోతుంది. పాలన్నీ చక్కగా మన కూరకి, బీరకాయకి అంటుకుని ఉంటుంది, చిక్కదనం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను హైలో పెట్టేసుకున్నాను. లాస్ట్లో మర్చిపోకుండా కరివేపాకు, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కొంచెం కాకపోతే ఎక్కువైనా వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసాక పూర్తిగా కలిపేసుకుంటే ఏమవుతుందంటే అది మొత్తం కూరలోకి ఆ ఫ్లేవర్ పట్టేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి అయితే, మీకు అందరికీ తెలుసు, మనం అందరం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం. బట్ ఇవాళ అందరూ రకరకాలుగా చేసుకుంటారని చెప్పాను కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కాబట్టి నేను ఇవాళ ఇలా చేశాను. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అసలు ఇంకా నంచుకోవాలా కూడా అక్కర్లేదు, అంత కమ్మగా తీయగా ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి చాలా పెడుతూ ఉంటారు, అది మీకు తెలుసు, ఎప్పుడు పెడతారో కూడా మీకు తెలుసు. సో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంకా మారం చేయకుండా తినేస్తారు, ఎందుకంటే ఇంకా కారంగా ఉండదు కదా. కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు తగ్గించుకోండి, కారంగా ఉండదు కాబట్టి, తీతీగా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరు, ఎందుకంటే ఆరోగ్యకరమైన కూర కాబట్టి. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.